హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, అంటే హీరోయిజానికి ఈసారి గొడ్డళ్ళు పట్టుకొని స్మగ్లింగ్ చేస్తే హీరోయిజం అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ అది పుష్పకు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు సార్. అయితే అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా అదే విధంగా అభిప్రాయపడి పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అవుతున్నారు. పుష్ప అనేది కేవలం పాత్ర మాత్రమే, అల్లు అర్జున్ గారు రియల్ లైఫ్ లో చాలా గౌరవప్రదంగా గాను అంటే బాధ్యతాయుతంగాను ఉంటారు, మీరు అలా ఎలా అంటారు అన్నట్టుగా వాళ్ళు ఫైర్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి మళ్ళీ ఒక క్లాష్ అయితే రావడం చూస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి. అభిమానుల్లో కూడా ఆయన పుష్పాన్ని ఉద్దేశించి అనలేదని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళ మధ్య కూడా వార్ స్టార్ట్ అయింది. మీరు ఏం చెప్తారు సార్ దీని గురించి? అసలు అల్లు అర్జున్ గారిని పాతాళానికి తొక్కేస్తుంది కేవలం అల్లు అర్జున్ తాలూకు అభిమానులే. ఎందుకు సార్? అంటే వాళ్ళే ఇదేంటి డాన్స్ ఏంటి, ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన దృష్టిలో ఎన్నో ఉంటాయి. గొడ్డళ్ళు పట్టుకున్న వాళ్ళు హీరో అంటే ఆయన దృష్టిలో గొడ్డలు నేనే పట్టుకున్నా అంటే ఎలాగవుతుంది? నువ్వు సినిమాలో పట్టుకున్నావు, నిజ జీవితంలో గొడ్డళ్ళు పట్టుకుంటున్నారు. నిజ జీవితంలో గొడ్డళ్ళు పట్టుకునే వాళ్ళు చిన్న వివేకానంద రెడ్డి 17 గొడ్డలతో పూట్లు పొడిచాడు. అంటే పవన్ కళ్యాణ్ క్లియర్ గా సినిమా గురించే మాట్లాడారు సార్. సినిమాల్లో అప్పుడు పాత హీరోలు అడవులను కాపాడడానికి అనేవారు, ఇప్పుడు మాత్రం గొడ్డళ్ళు పట్టుకొని స్మగ్లింగ్ చేస్తే ఆ దృష్టిలో అది ఉందనుకుంటే తప్పే ఉంది. గొడ్డలు పట్టుకున్నాడు వచ్చేస్తాడు ఇప్పుడు. అంటే మన అల్లు అర్జున్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు గొడ్డలు పట్టుకోలేదా? వాళ్ళందరూ హీరోలు కాలేదా? అది మీరు పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకుంటారేంటి? ఆయన ఇప్పుడే పుష్ప సినిమా చాలా కష్టాల్లో ఉంది. నేను చెప్తున్నాను, పుష్ప సినిమా రిలీజ్ అవ్వడం కష్టం, రిలీజ్ అయినా ఎవరైనా చూడడం కష్టం. అది అయిపోయింది. యూ ఫర్గెట్ అబౌట్ పుష్ప టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తారు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యూ ఫర్గెట్ అబౌట్ పుష్ప. పుష్ప నాన్నెవరు? అక్కడ బాంబేలో శివసేన ఎలాగైతే ఉందో ఇక్కడ అంత గట్టిగా జనసేన ఉంది. పుష్ప బ్యానర్లు కడతారా? పుష్ప థియేటర్లో ఆడుతాయని మీరు నమ్ముతున్నారా? అది తీసి పక్కనండి. ఎందుకంటే ఇదంతా కేవలం చేసింది అల్లు అర్జున్ తాలూకు అభిమానులే. గోలగోల చేయడం ఏంటండి? ఒక్కరోజు దీనికి స్పందించకుండా ఉండమని చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఎవరైనా అల్లు అర్జున్ని మాట అంటారేమో. ఈలోగా మీరు మగాళ్ళగా లేచిపోతున్నారు, ట్వీట్లు పెట్టేస్తున్నారు, మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఏంటి ఇదంతా? ఆర్టిస్ట్ని పాడు చేసినట్ట, బాగు చేసినట్ట? అంటే అల్లు అర్జున్ గారు ఫ్యాన్సే కాదు సార్, నార్మల్ అందరూ కూడా దాదాపు ఆయన పుష్పాన్ని ఉద్దేశించి అన్నారని చెప్పేసి అనుకున్నారు కదా సార్, ఒక ఫ్యాన్స్ అయితే కాదు కదా సార్. అవునండి, హీరో ఇలా ఉండకూడదని చెప్పాడండి. గొడ్డళ్ళు స్మగుళ్ళు అని ఉండకూడదని చెప్పారండి. దానికి ఏదో రీజాయిండర్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ మన బన్నీనే అంటే ఆయన చెప్తాడు, లేదు నాకు బన్నీ ఎంత మాత్రం నా దృష్టిలో ఉన్నవాడు కాదని చెప్పాడు. ఆ మాట మీరు ఖాతరు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మేమందరం కుటుంబం అంతా ఒకటే అని చెప్పిన మాట మీరు నోట్ చేశారా? ఆ వీడియో విన్నారా? ఆ వీడియోలో ఏంటంటే నేను కానీ ఆడు కానీ బన్నీ కానీ వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్ కానీ వీళ్ళందరూ మేమంతా ఒక కుటుంబం అని చెప్పాడు. అది వదిలేశారు, ఇది పట్టుకున్నారు. అంటే వాళ్ళ తాలూ ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి కదా. ఎక్కడ వాళ్ళకి ఏ ముక్క గొడ్డలి అనే ముక్క కావాలంటే ఆ ముక్కను తీసుకొని హైలైట్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు ఎవరికి. తర్వాత మాటలను కూడా పరిగణలో తీసుకోవాలి కదా. ఎంతైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్తూనే ఉన్నాడు కదా. నువ్వు మెగా ఫ్యామిలీ లిస్టులోంచి తొలగిపోయినని నీ అంతటి నువ్వు చెప్పుకుంటున్నావు. వాళ్ళు బన్నీని లెక్కేసుకుంటున్నారు, నువ్వు ఇండివిజువల్గా లెక్కేసుకుంటున్నావు. అది నీ తప్పు. మరి వీరి మీద ఎలా ఎగబడతారు? తర్వాత ఈ నాట్ ఓన్లీ ఏ సినిమా స్టార్ అండి, ఈరోజు ఉప ముఖ్యమంత్రి 6 శాఖలను మెయింటైన్ చేస్తున్నాడు. మీ అభిమానులు ఉన్నంత తీరిగ్గా ఆయన ఉంటాడు కదా. అభిమానుల్ని ఆయన అల్లు అర్జున్ కంట్రోల్ చేశాడా? కీప్ క్వైట్, ఇది నా గురించి కాదని చెప్తే ఈ సమస్య లేదు కదండి. మీరు ఆ పరంగా కూడా మీరు ఆలోచించాలి కదా. కీప్ కైట్, దీనికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు 11 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. దేంట్లో చూసినా 11 పెడుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ కానివ్వండి, ఏదైనా 11 అంటే పరిగెత్తి వచ్చి ఇది 11 నాదే అంటే ఎలాగవుద్ది? 11 నేను ఓడిపోయారు కాబట్టి నన్ను వేళాకోళం చేస్తున్నారని చీటికి మాటికి జగన్మోహన్ రెడ్డికి బజనలు పడితే ఎలా ఉంటుందండి?
అర్థమైందా? అంటే ఒక వివాదం నడిచింది సార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి. ఏదైతే అల్లు అర్జున్ గారు ప్రచారానికి వెళ్ళారో ఆ టైం నుంచి ఆ వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి కంటిన్యూషన్ గానే పవన్ కళ్యాణ్ గారు ఇలా విధంగా పరోక్షంగా అల్లు అర్జున్ గారిపై విమర్శ చేశారు అని అంటున్నారు. ఏమండి, వ్యక్తుల మీద ఇష్టం లేనప్పుడు అన్నీ చెడ్డవిగానే కనిపిస్తాయండి. ఇష్టం ఉన్నప్పుడు ఏం చేసినా ఆయనకి మంచిగా కనిపిస్తుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఎన్టీ రామారావు గారు ఉండేవారు. ఆయన చూడగానే ఒక ఇంప్రెషన్ పడుతుంది. మీరు ఎవరైనా వెళ్ళి ఆదిత్య ఎవరినో నరికేశారంటే ఏం చెప్తారు తెలిసిన? అవునండి, నరుగుతారండి, వాళ్ళకి ఎంత కడుపు మండపోతే నరుగుతారు అని సమాధానం ఇస్తాడు. లేదండి, ఆదిత్య ఊరందరికీ అంటే భోజనం ఏర్పాటు చేశారండి, అన్న విస్తరణ జరుగుతుందంటే, అంటే అన్న విస్తరణకి ఎంత అవుతుంది? 1,00,000 అవుతుందండి. ఆడ ఎన్ని లక్షలు తినేశాడు? అందులో 100 లక్షలు తినేసి 1,00,000 ఖర్చు పెట్టి తప్పే ఉంది అంటాడు. అంటే దీని గురించి మనిషి మీద గుడ్ ఇంప్రెషన్ కలిగినట్టయితే ఇలా మాట్లాడతాడు, మనిషి మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగినట్టయితే అలా మాట్లాడతాడు. అయినంత మాత్రంలో వాళ్ళ మాటలను మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మన సమాజానికి ఏది హితవుగా ఉంటుందో వాళ్ళు నేర్చుకోవాల్సింది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసింది, వాళ్ళు మోటివేట్ చేసే మాటలే మనం మాట్లాడుకోవాలి. అప్పుడే మన మాటలకు ఒక గౌరవం దక్కుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తప్పు ఏమీ లేదు, ఎందుకంటే మాట్లాడాడు, మాట్లాడి తప్పే ఉంది. అంటే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి పుష్పాన్ని ఉద్దేశించి అయితే కాదు అని అంటారు సార్. డెఫినెట్గా ఆయన అడగండి ఏమంటాడా, ఆయన ప్రశ్న వేయండి పవన్ కళ్యాణ్ని, ఏమయ్యా నేను ఇలా మాట్లాడావు ఏమంటావంటే చచ్చా ఆయన అసలు ఆయనతో నా పోలిక అంటాడు. అంతే కదా. ఆయనకి అన్ని శాఖలు ఉంటుండగా, అంత బాధ్యత ఉంటుండగా, అంత రేయి పగలు పనిచేస్తుండగా తీరుబాటుగా ఈయన తిడతాడా? మనం ఇలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వాస్తవాలు తెలుసుకునేలా చెప్తే బాగుంటుంది. మన వీడియో నిలబడుతుంది, మనకి కూడా గుర్తింపు ఉంటుంది, అర్థవంతమైన మాటలు చెప్తున్నారు అని. లేదు వాడు చేసిన తప్పు, వీడు చేసిన తప్పు, వాడు చేసిన తప్పు అంటే మీరు ఎవరిది రైటు? ఇంకొక విషయం కూడా చెప్తాను, పాత విషయాలు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. దాసరి నారాయణరావు గారు తూర్పు పడమర అనే సినిమా తీశారు. ప్రతాప్ అంటే మన ఈయన ఉన్నారు కదా, మన ప్రతాప్ అర్సు ప్రతాప్ రాఘవ ఉన్నారు కదా. 100వ రోజు ఫంక్షన్కి ఏం చేశాడో తెలుసా? నా కర్మ కాలిపోయి అప్పుడే దాసరి నారాయణరావు గారి మీద ఒక రివ్యూ రాసా, దాసరి కన్ని పిల్లల్ని పాడు చేయకొని రివ్యూ రాసి ఆ రివ్యూని వాల పోస్టర్ వేసి మద్రాసు వీధుల్లో అతికించారు. ఇక్కడ తూర్పు పడమర విజయానికి కారణం అని ఒక మేఘం వేసాడు, ఇంటూ పెట్టాడు. తూర్పు పడమర చిత్ర విజయానికి కారణం ఆఫీసు బాయ్ గోపాల్ అని పెట్టాడు, రాశాడు, వాడు ప్రింట్ చేశాడు యాడ్. ఈయన కోర్టు పరిగెత్తాడు, ఏమంటే నా కొంప ఉండిపోయిందని, నా పొరుగు పోయిందని చెప్పేసి. అంటే ఏమైందంటే అదొకటి మేఘం చూసారా? చూశానయ్యా. కొట్టేశారండి. అంటే మేఘం అంటే నువ్వా? అవును నేనేనండి. అంటే బాలచంద్ర కూడా మేఘం పెట్టుకున్నాడు కదా. అవును మీకు పెట్టుకున్నాడండి. ఆయన మేఘానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు, నువ్వు పేటెంట్ రైట్స్ తీసుకోలేదు, వెళ్ళిపో, మేఘం అంటే నువ్వంటావు ఏంటి అని చివాట్లు పంపించేశారన్నమాట. ప్రతి ఒక్కటి నాదే అనుకుంటే ఎలాగవుతుంది? నీకు సంబంధించిందే నీదే అనుకో, అంతేగాని ప్రతి ఒక్కటి ఈ అల్లు అర్జున్ అబ్బాయిలు ఇలాగ రెచ్చిపోవడం వల్ల ఆయన కెరీర్కి ఎఫెక్ట్. అది లాస్ట్ ఒకటి అడుగుతాను, ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ అల్లు అర్జున్ గారికి సంబంధించినది కాదు అని చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించే వ్యక్తిగా చెప్పారా లేకుంటే ఒక జర్నలిస్ట్గా చెప్పారా సార్? లేదు లేదు లేదు, జర్నలిస్ట్గా చెప్తున్నాను. జర్నలిస్ట్ తాలూ బాధ్యత ఏమిటంటే సామాజిక స్పృహ ఉన్నవాడే జర్నలిస్టు. అంటే ప్రజల తాలూకు నాడి పట్టుకొని ప్రజల మాటలు వినిపించేవాడే జర్నలిస్టు. ఆ జర్నలిస్టుగా నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరి మధ్య కలహాలని పెంచడం మన అభిమతం కాదు. ఏది కరెక్టు మనకున్న పరిజ్ఞానం మేరకు, ఏది కరెక్ట్ కాదు, ఎలాగుంటే వాళ్ళ తాలూకు గొడవలు సద్దుమణిగిపోతాయో ఆలోచించి చెప్పాలి, అలాగే చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.